సణుగులు సంశయములు ఏమండి మాని సమస్త కార్యములను చేయండి. నిరపరాధులై ఉండండి, నిష్కళంకులై ఉండండి, అనింద్యులై దేవుని కుమారులగునట్లు. సణుగులు సంశయములు మాని సమస్త కార్యములు చేయండి. దేవుని కుమారులు కావాలంటే దేవుని ఆత్మచేత నడిపించబడాలంటాడు. దేవుని కుమారులు కావాలంటే సమాధానపరిచే పరిచర్య తీసుకోవాలంటాడు. దేవుని కుమారులు కావాలంటే నిందారహితంగా నడుచుకునే విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఒక పనివాడు మన తోటలో పని చేసేటప్పుడు వాడు సణుక్కుంటాడు, గొనుక్కుంటాడు. కొద్దిగా ఒక గంట సేపు ఎక్కువ చేయాల్సి వస్తే చేయించుకోవటం బాగానే చేయించుకుంటాడు, 10 రూపాయలు కూడా ఎక్కువ. దరిద్రుడు, మా కర్మగాలి ఎక్కడ పని లేక ఇక్కడ తగలబడుతున్నాం కానీ లేకపోతే పొరపాటును అని సణుక్కుంటాడు, సంశయాలు పెట్టుకుంటాడు. కష్టపడుతున్నాను కానీ న్యాయం జరిగిద్దా? ప్రయాసపడుతున్నాను కానీ న్యాయం జరిగిద్దా? ఏదో చేస్తున్నాను కానీ ఒళ్ళు గుల్ల చేసుకొని ఏమన్నా న్యాయం చేస్తాడా? ఇచ్చి సత్తాడా? ఎంత ఒళ్ళు గుల్ల చేసుకొని పని చేసినా ఇది సాయంత్రానికి ఆకులేదు తప్ప పొరపాటును కూడా 10 రూపాయలు ఎక్కువ. దరిద్రుడు. అది లేదులే కాసేపు కానీ కష్టపడుతున్నావు, ఇస్తాడులే, కాస్త కలిపి ఇస్తాడులే అంటే ఏమి ఇస్తాడు నాకు తెలిసి ఇయ్యడు సావడు. సంశయం, సణుగులు. అదే మన తోటలో మన అబ్బాయి లేదా మన అమ్మాయి సొంత వాళ్ళు పనిచేస్తున్నారు అనుకో, వాళ్ళకి ఈ సణుగులు సంశయాలు ఉంటాయా? ఎందుకు? ఎవరిది? వాళ్ళ నాందా వానిదా? వాళ్ళ నాంద అయినప్పుడు అది వాందే, వాళ్ళ నాంద అయినప్పుడు అది ఆ అమ్మాయిదే. స్తోత్రం చెప్పండి, పెద్దగా చెప్పండి, 2 చేతులు ఒకసారి అట్లా కదిలించి చెప్పండి. ఎట్లానండి? అసలు ఎంత బాగుందో, అసలు అట్లాగే చూడాలనిపిస్తుంది. సరే పర్లేదులే. ఒక పనివాడు వచ్చి పని చేయటం వేరు. వాడు సణుగుతాడు, సంశయం పెట్టుకుంటాడు, నా కష్టానికి న్యాయం జరిగిద్దో లేదో అనుకుంటాడు. కానీ ఒక సొంత కొడుకు అలా ఉన్నాడు. ఇంకా చెప్పాలంటే తండ్రి పిలుస్తాడు, రారా అయ్యా, ఇంక రా, పొద్దుపోతుందిరా, ఇంక చేసినంత వరకు చాలు, మరీ గందరగోళం చేసుకుంటున్నావు, రా అంటే ఉండు నాన్న ఈ కొద్ది చేసి వస్తానంటాడు. రాడు. అరే చేస్తా ఉంటే వస్తానే ఉంటలేరా, ఈ పూటకు చాలు, ఇక రేపు చేద్దాం రావయ్యా అంటాడు తండ్రి. ఎందుకు? కొడుకు కష్టపడతంటే చూడలేక. ఉండు నాన్న ఈ కొంచెం చేసి వస్తాను అంటాడు. కొడుకు లక్షణం, కూతురు లక్షణం అది. ఎందుకంటే సొంత వాళ్ళు, మా నాన్నది పొలమైనప్పుడు నాదే, మా అమ్మది పొలమైనప్పుడు నాదే, నా కోసమే కదా. ఒకవేళ ఈ పొలం పండితే ఇందులో వచ్చే ధాన్యం నేను కూడా తింటాను కదా, మేమంతా తింటాం కదా అన్న అభిప్రాయంతో రాజీ లేకుండా, సణుగు లేకుండా, సంశయం లేకుండా, అనుమానం లేకుండా కష్టపడటానికి ఇష్టపడతారు. ఇక్కడ ఏం మాట్లాడుతున్నారు అంటే, మీరు దేవుని కుమారులు అవ్వాలి అంటే విశ్వాసం ఉంచాలి, నంబర్ 1. సమాధానపరిచే పరిచర్యను తీసుకోవాలి, నంబర్ 2. దేవుని ఆత్మచేత నడిపించబడటానికి ఇష్టపడాలి. మీ సొంత ఆత్మచేతనో లేకపోతే దురాత్మచేతనో కాకుండా మీరు దేవుని కుమారులు కనుక దేవుని ఆత్మచేతనే మీరు నడిపించబడాలి. దేవుని ఆత్మలో ఉన్న అభిప్రాయాలకే మీరు ఏకీభవించి ముందుకు సాగడానికి ఇష్టపడాలి. నువ్వు నిజంగా కొడుకువైతే, కూతురువైతే నీ సొంత ఇష్టాలు, సొంత చిత్తాలు కాదు, నీ తండ్రి యొక్క ఆత్మలో ఉన్న అభిప్రాయాలతో నువ్వు ఏకీభవించాలి. 4వది, సణుగులు సంశయాలు లేకుండా అంకితమై ఆయన పొలములో పని చేయాలి. హల్లెలూయా. 4 ఇంకా బోల్డన్ని ఉన్నాయి. మీరు దేవునికి కుమారులగునట్లు ఇంకొకటి చేయమన్నాడు చూడండి. మత్తయి సువార్త 6వ అధ్యాయం ఒక్కసారి తీసుకోండి బైబిల్లోంచి. ఇలా చేస్తే మీరు దేవుని కుమారులని లోకం తెలుసుకుంటుంది, కాబట్టి మీరు ఇలా చేయాలి, లోకం తెలుసుకోవాలి అన్నాడు చూడండి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 46వ వచనం చూడండి. మీరు మిమ్మును ప్రేమించు వారిని ప్రేమించిన ఎడల మీకేమి ఫలము కలుగును? సుంకరులను అలాగూ చేయుచున్నారు కదా. నీ సహోదరులకు మాత్రము వందనము చేసిన ఎడల మీరు ఎక్కువ చేయుచున్నదేమి? అన్యజనులను అలాగూ చేయుచున్నారు కదా.
మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనక మీరును పరిపూర్ణులుగా ఉండెదరు. ఏమన్నాడు దానికి పైన? 43వ వచనం నుంచి చదువు. నీ పొరుగువాన్ని ప్రేమించి నీ శత్రువును ద్వేషించుమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పునదేమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. పరలోకమందున్న మీ నాన్నకు కొడుకులై కుమారులై కుమార్తెలై ఉండునట్లు. పరలోకమందున్న మీ నాన్న పరలోకమందున్నాడు. భూమి మీద ఒకవేళ మీ నాన్న నిన్ను శారీరకంగా జన్మనిచ్చినటువంటి నాన్న ఉంటే ఉండొచ్చు. ఈ నాన్నకు కూడా మన అసలు నాన్న ఆడున్నాడు. ఆ నాన్నకి మీరు కుమారులగునట్లు కుమార్తెలగునట్లు మీ శత్రువులను ప్రేమించండి, మిమ్మల్ని హింసించు వారి నాశనం కోరవద్దు, వారి మార్పు కోసం ప్రార్థన చేయండి. ఇలా చేస్తే ఆ ప్రవర్తనను బట్టి నీ జాతి డిక్లేర్ అయింది. నువ్వు ఏ జాతి వ్యక్తివో ఆ జాతి డిక్లేర్ అయింది. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు మనుష్య జాతివా, దూత జాతివా, లేకపోతే దేవుని జాతికి చెందిన వ్యక్తివా, లేకపోతే జంతు జాతివా, అసలు ఏ జాతికి చెందినోడు అనేది, ఏ జాతికి చెందిన దాని అనేది జస్ట్ నేను ఆయన కొడుకుని ఆయన కూతుర్ని అంటే సరిపోదు. నిజంగా ఆయన రక్తము, అక్షయ జీవం కలిగినటువంటి ఆ రక్తము నీలో కానీ పనిచేస్తుంటే నీ లక్షణాలు మారిపోతాయి. ఇక ఈ మానవ సంబంధమైన లక్షణాలుగా, అల్పమైనవిగా, లేదా దుష్ట సంబంధమైన లక్షణాలుగా కాదు, కానీ దైవ స్వభావం నీలో కనపడేది, దేవుని లక్షణాలు నీలో కనపడుతుంటాయి. ఏ లక్షణాలు కనపడతాయి? దేవుని వ్యక్తిత్వ సౌందర్యం కనపడుతుంటుంది నీలో. అలా వ్యక్తపరచుటయే లోకమందు ఒక జ్యోతి అయి ప్రకాశించుట. జీవవాక్యమును చేతబట్టుకొని మీరు లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారన్నాడు. మన దేవుడు వెలుగు, మన తండ్రి నీతి సూర్యుడు. ఆయన పిల్లలంగా